అల్వాల్ ఇందిరాగాంధీ కూడలిలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46 సంవత్సరాలు అవుతుందని, ఈ సందర్భంగా అల్వాల్ సర్కిల్లో అన్ని డివిజన్లలో జెండా ఎగురవేశామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అల్వాల్ సర్కిల్లోని 6 డివిజన్లలో బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్యరెడ్డి, పరాంకుశం మాధవ్, శ్రీనివాస్ వర్మ మరియు స్థానిక నాయకులు మల్లికార్జున్ గౌడ్, కార్తిక్ గౌడ్, లక్ష్మణ్, అనిల్, రామ్ సింగ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కి నేడు 46 ఏళ్ల బీజేపీ స్థాపన దినోత్సవం. దీని గురించి మా అల్వాల్ సర్కిల్లో ఒక 5-6 చోట్ల ఫ్లాగ్ హోస్టింగ్ చేసి, ముఖ్యంగా మా పెద్దలు స్టేట్ ఎగ్జిక్యూటివ్ అయిన పెద్దలు మాధవన్న గారు, వర్మన్న గారు, మేమందరం కలిసి బీజేపీ ప్రెసిడెంట్స్ అందరం కలిసి ఈ సంబరాలు చేయడం చాలా శుభచిత్రం. ఇక్కడ ఈ సర్కిల్లో ఇప్పటిదాకా 2 డివిజన్లు ఉండే 6 డివిజన్లు ఈ భారతీయ జనతా పార్టీ స్థాపించినాక ఫస్ట్ టైం ఇది 6 డివిజన్లు అయినాయి. కాబట్టి రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా 6 మేము సాధిస్తామని మేమందరము డిసైడ్ అయ్యి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. దీనికి తోడు మా ఎంపీ ఈటల రాజేందర్ గారు ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో ఈ 3 టైమ్స్ మోడీ గవర్నమెంట్ 12 years నుంచి నడుస్తున్న దాంట్లో ఆయన మెయిన్ కార్యక్రమం చేస్తున్నారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఏ సమస్యలైనా ఆయన అందరికీ స్పందించి అన్ని ప్రోగ్రామ్స్ ముందుకు చేసుకోబోతున్నారు. థ్యాంక్ యూ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వం కూడా వర్ధిల్లాలని కోరుతున్నాం. అలాగే మా ఎంపీ ఈటల రాజేంద్ర గారి నాయకత్వాన మేమందరం ఇక్కడ అల్వాల్లో కొత్తగా ఏర్పడిన 3 అల్వాల్కే 3 స్టేట్ కౌన్సిల్ మెంబర్లు ఇచ్చారు. అది ఎంతో ప్రతిష్టగా తీసుకొని మేము ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పురపాలక సంఘం ఎలక్షన్లో 6 డివిజన్లు గెలవాలనే ఆకాంక్షతో ఈరోజు ప్రతి వాడలో, ప్రతి కాలనీలో పతాక ఆవిష్కరణ, జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ చేస్తున్నాము. అలాగే కష్టపడి అందరూ కలిసిమెలిసి పనిచేస్తామని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తున్నాము. ఎలాంటి పొరపత్రాలు లేకుండా ప్రజలందరినీ కలుపుకొని ఈసారి 6 డివిజన్లలో మొత్తం ఏకగ్రీవంగా కాకపోయినా కానీ ఎలక్షన్లు ఎట్లయినా ఏకగ్రీవంగా ఉండవు. మేమందరం కలిసిమెలిసి పనిచేసి బాగా పనిచేసి 6 డివిజన్లో మేము గెలుపొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 26 సంవత్సరాల ఆవిర్భావ దినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ఇప్పుడు అన్నట్టు మాధవ్ గారు అన్నట్టు, మాణిక్యరెడ్డి గారు అన్నట్టు ఇక్కడ 3 స్టేట్ కౌన్సిల్ వచ్చినాయి. అందరితో కలిపి అన్ని డివిజన్లను కలిపి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి నేను ఒకటి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మల్కాజ్గిరి కార్పొరేషన్లో కూడా కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మేము చేస్తున్నాం. మన నలుగురికి ఇవ్వడం చాలా సంతోషకరం. అది మల్కాజ్గిరిలో కాబట్టి అయితే మా అల్వాల్ నుంచి ముగ్గురు రావడం చాలా సంతోషం. ఇప్పటికైనా సీనియర్లు గుర్తించి పదవులు ఇచ్చిన చాలా పార్టీకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు కూడా మన పార్టీ పుట్టినరోజు కాబట్టి అన్ని డివిజన్లలో జెండా ఎగరడం జరిగింది. అందరం సీనియర్లను కలిసి, జూనియర్లను కలిసి సంఘటితంగా మేము వచ్చే రాబోయే ఎలక్షన్లో కూడా జిహెచ్ఎంసీలో పక్కా 6 గెలవడానికి ప్రయత్నం చేస్తాం. మేము భారీ మెజార్టీతో గెలిచి మన ఈటల రాజేందర్ కానీ, మన రామచంద్ర గారికి మేము గిఫ్ట్ చేయదలుచుకున్నాం.